హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ కెరీర్ గురించి ఎవరు చెప్పని కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. సో కొన్ని ఏఐ కెరీర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి సో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఏఐ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ కెరీర్ పాత్స్ టుడే. సో ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీస్. సో ఏఐ అనేది మనకి డైలీ లైఫ్లో రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చాలా వచ్చాయన్నమాట. సో చాలామంది వాళ్ళ డైలీ లైఫ్లో ఏఐ అనేది యూస్ చేస్తూనే ఉంటారు అన్నమాట. మోస్ట్ ట్రెండింగ్ కెరీర్ పాత్స్. సో మనకి ప్రజెంట్ మంచి ట్రెండింగ్ కెరీర్ పాత్స్లో ఏఐ అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ఆపర్చునిటీస్ అండ్ శాలరీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఏఐ గురించి సో వాటికి సంబంధించిన ఆపర్చునిటీస్ కానివచ్చు, వాటికి సంబంధించిన శాలరీస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. లైక్ బట్ వెరీ ఫ్యూ టాక్ అబౌట్ ద రియల్ ఛాలెంజెస్. సో చాలా తక్కువ మంది చేస్తారంటే వాటి వెనకాల ఉన్న ఛాలెంజెస్ ఏంటి, సో ఎలా నేర్చుకోవాలి, అదంతా కూడా కొంచెం తక్కువగా వినపడతా ఉంటుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద అన్టోల్డ్ ట్రూత్స్ ఆఫ్ ఏఐ కెరీర్స్. సో ఏఐ కెరీర్స్ గురించి కొన్ని అన్టోల్డ్ ట్రూత్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో హైప్ వర్సెస్ రియాలిటీ. సో ఫస్ట్ వచ్చేసి హైప్ వర్సెస్ రియాలిటీ. సో ఏఐ ఈజ్ ఆఫెన్ షోన్ యాజ్ అన్ ఈజీ హై పేయింగ్ కెరీర్. సో ఏఐ అనేది మనం ఆ హైప్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ హై పేయింగ్ కెరీర్, మంచి డిమాండ్ ఉన్న కెరీర్, అదేవిధంగా మంచి శాలరీస్ ఉంటాయి, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనకి ఒక హైప్ అనేది ఉందన్నమాట. బట్ రియాలిటీ కూడా అలానే ఉందా అంటే సో ఏఐ రిక్వైర్స్ స్ట్రాంగ్ ఫండమెంటల్ ప్లస్ పేషెన్స్. సో ఏఐకున్న హైప్ నిజమే, బట్ ఆ హైప్కి తగ్గట్టుగా మనం ఆ హైప్కి ఆ డిమాండ్కి రీచ్ అవ్వాలి అంటే సో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండాలి అండ్ పేషెన్స్ ఉండాలన్నమాట. సో అంత స్కిల్స్ అనేవి మనం నేర్చుకొని అంత డిమాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అదంతా ఏఐ స్కిల్స్ నేర్చుకొని సో అంత డిమాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఏ షార్ట్ కట్ టు ఇన్స్టాంట్ సక్సెస్. సో ఏఐ అనేది చాలా డీప్ నాలెడ్జ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. బేసిక్స్ నుంచి కూడా ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకొని సో మనం ఇన్స్టాంట్గా నేర్చుకోవడానికి అయితే వీలు ఉండదన్నమాట. సో స్ట్రాంగ్ బేసిక్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఖచ్చితంగా స్ట్రాంగ్ బేసిక్స్ అనేవి కంపల్సరీ అనమాట ఏఐలో. ఎందుకంటే సో బేసిక్స్ అనేవి క్లియర్ లేకపోతే చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఏ ఈజ్ నాట్ జస్ట్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ. సో ఏ అంటే జస్ట్ లైక్ చాట్ జీపీటీ యూస్ చేస్తూ ఉంటారు కదా, ఏవైనా ప్రాంప్ట్స్ ఇచ్చేసి సో మన క్వెరీస్ ఇచ్చినప్పుడు అది రిజాల్వ్ చేయడం. సో ఓన్లీ చాట్ జీపీటీ లాంటి టూల్స్ కావాలన్నమాట. లైక్ ఏఐ నిజంగా నేర్చుకోవాలి అంటే సో మనం అటువంటి బిల్డ్ చేయాలి అంటే ఏఐ అప్లికేషన్స్ కానివచ్చు, ఏఐ ప్రాజెక్ట్స్ కానివచ్చు, సో దానికి మనం చాలా నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలన్నమాట. లైక్ మ్యాథమెటిక్స్ కావచ్చు, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ లాంటి కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అండ్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, సో అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, ఏఐ కాన్సెప్ట్స్, న్యూరల్ నెట్వర్క్స్, సో అవంతా కూడా నేర్చుకోవాలన్నమాట. సో బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకొని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకొని అవి అప్లై చేసి మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. సో వితౌట్ బేసిక్స్ గ్రోత్ బికమ్స్ డిఫికల్ట్. సో బేసిక్స్ లేకపోతే ఏమవుతుందంటే సో ఫర్దర్గా కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి కాన్సెప్ట్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం కానీ సో అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్ అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సో గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్ టేక్స్ టైమ్. సో లెర్నింగ్ ఏఐ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో ఏఐ నేర్చుకోవడం, ఆ స్కిల్స్ నేర్చుకోవడం అనేది సో కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. సో కొంచెం టైం అనేది పెట్టాలి. సో ఇన్స్టాంట్గా నేర్చుకోవడానికి అయితే వీలు ఉండదు అనమాట. సో నాట్ సంథింగ్ యూ మాస్టర్ ఇన్ జస్ట్ 1 to 2 months. సో 1 to 2 monthsలో నేర్చుకోవడానికి ఉండదు. సో మనం ఒక టైం అనేది పెట్టి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని సో వెరీ బేసిక్స్ నుంచి మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి సో మెల్లగా అడ్వాన్స్డ్ టాపిక్స్ అవంతా కూడా కవర్ చేయాలన్నమాట. సో రిక్వైర్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఓవర్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో మనం టైం పక్కన పెడితే ఎన్ని మంత్స్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో కన్సిస్టెంట్ ఎఫర్ట్ డైలీ మెయింటైన్ చేస్తే సో మనం కొంచెం తక్కువ మీడియం టైంలో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో క్విక్ రిజల్ట్స్ మైండ్ సెట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. సో మనం క్విక్గా అయిపోవాలి, క్విక్గా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి సో ఆ మైండ్ సెట్తో నేర్చుకుంటూ ఉంటే సో కొంచెం ఫ్రస్ట్రేషన్కి, కన్ఫ్యూజన్కి లీడ్ చేస్తుంది అనమాట. సో కాంపిటీషన్ ఈజ్ రియల్. సో కాంపిటీషన్ అనేది మనకి రియల్ అనమాట. మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎంటరింగ్ ఏఐ ఫీల్డ్. సో మెనీ స్టూడెంట్స్ కానివ్వచ్చు, ప్రొఫెషనల్స్ కానివ్వచ్చు, సో ఏఐ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. లైక్ టాప్ రోల్స్ రిక్వైర్ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోస్. సో అంత డిమాండ్ ఉన్నప్పుడు, అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే
సో అంత కాంపిటీషన్లో మన ప్రొఫైల్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలంటే సో ఆ స్కిల్స్ అప్లై చేసి మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయాలి. సో జస్ట్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎనఫ్, యూ నీడ్ ప్రాజెక్ట్స్ ప్లస్ రియల్ అండర్స్టాండ్. సో ఆ స్కిల్స్ నేర్చుకున్నట్టుగా జస్ట్ సర్టిఫికేట్స్ అవంతా చూపిస్తే సో అవి మనకి అంత యూజ్ ఉండదు అనమాట. సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం కానీ ఆ కాన్సెప్ట్స్ బేసిక్స్ నుంచి అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయగలుగుతాం, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది మెయింటైన్ చేయగలుగుతాం. సో నాట్ ఎవ్రీ వన్ నీడ్స్ ఏఐ. సో ప్రతి ఒక్కరు ఏఐ నేర్చుకోవాలి అంటే అవసరం లేదన్నమాట. ఏఐ ఈజ్ నాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా ఏఐ నేర్చుకోవాలంటే సో అవసరం లేదన్నమాట. సో కోర్ ఫీల్డ్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లైక్ వెబ్ కానివ్వచ్చు, సిస్టమ్స్ కానివ్వచ్చు. సో దాంట్లో ఇంకా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అవి చూస్ చేసుకోవచ్చు. సో అందులో మనకి ఏఐ అప్లై చేసే పాసిబిలిటీ ఉంటే సో ఆ విధంగా కూడా చేయొచ్చు అనమాట. చూస్ ఏఐ ఓన్లీ ఇఫ్ యు ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్. సో జెన్యూన్గా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఏఐని చూస్ చేసుకోండి, లేదంటే కోర్ ఫీల్డ్స్ చూస్ చేసుకొని సో అందులో ఏఐ యూజ్ చేసే పాసిబిలిటీ ఉంటే సో ఆ విధంగా కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో డోంట్ ఫాలో ట్రెండ్స్ బ్లైండ్లీ. సో ట్రెండ్స్ చూసి సో కరెంట్ ట్రెండింగ్లో ఏఐ టూల్స్, ఏఐ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి సో బ్లైండ్గా నేర్చుకోవడం కానీ సో అలా చేయకుండా సో రియల్గా ఇంట్రెస్ట్ ఉండి సో నేర్చుకోవాలనిపిస్తే స్టార్ట్ చేయండి. సో ఒకవేళ కోర్ ఫీల్డ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో అందులో కూడా ట్రై చేయొచ్చు. సో వాటిలో కూడా ఒకవేళ ఏఐ అప్లై చేసే పాసిబిలిటీ ఉంటే సో అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో వాట్ యాక్చువల్లీ వర్క్స్? సో బిల్డ్ రియల్ ఏఐ ప్రాజెక్ట్స్, లర్న్ స్టెప్ బై స్టెప్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో ఫస్ట్ బేసిక్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో కూడా అన్నీ నేర్చుకొని సో ఆ కాన్సెప్ట్స్ అప్లై చేసి రియల్ వరల్డ్ ఏఐ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. సో కంబైన్ ఏఐ విత్ యువర్ కోర్ డొమైన్. సో కోర్ డొమైన్లో కూడా ఏఐని కంబైన్ చేసి వర్క్ చేసేంత అబిలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. స్టే అప్డేటెడ్ విత్ లేటెస్ట్ టూల్స్ అండ్ ట్రెండ్స్. సో మనకి డైలీ కొత్త కొత్త ఏఐ టూల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో లేటెస్ట్ టూల్స్ కానివ్వచ్చు, ట్రెండ్స్ కానివ్వచ్చు, మనం అప్డేటెడ్గా ఉండాలన్నమాట. ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, నాట్ జస్ట్ థియరీ. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.